హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైన్స్ గ్రాండ్ టెస్ట్ 6 నిర్వహించడం జరుగుతుందండి. ఫస్ట్ 5 కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో చివరిలో 4 వీడియోలు అయితే మీకు డిస్ప్లే అవుతాయి. చూడండి, మంచి మార్కులు సాధించండి. ఆల్ ది బెస్ట్. మరి టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటి బిట్ అండి. బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది. 1 మోగా చిగుటివారు, 2 చేతులు కాళ్ళు లేని వికలాంగులు, 3 మానసిక వికలాంగులు, 4 చూపు లేనివారు. మరి మీ యొక్క ఆన్సర్ క్లియర్గా బ్రెయిలీ లిపి అనేది మనకు తెలుసు కదా, చూపు లేనివారు రూపొందించబడింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వాహనాల రివర్ వ్యూ మిర్రర్లో ఉపయోగించేది ఏంటి? 1 కటకము, 2 సమతల దర్పణం, 3 పుటాకార దర్పణం, 4 కుంభాకార దర్పణం. మరి వాహనాల రివర్ వ్యూ మిర్రర్లో కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తామండి. నెక్స్ట్ బిట్ అండి. 123 క్లోమం స్రవించే ఎంజైములు. 1 ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్, 2 సుక్రేజ్, లైపేజ్, టయోలిన్, 3 లైపేజ్, పెప్సిన్, టయోలిన్, 4 ట్రిప్సిన్, పెప్సిన్, సుక్రేజ్. మరి ఆన్సర్ వచ్చేస్తే ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్ ఇవి క్లోమం స్రవించే ఎంజైములు అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మానవుని హృదయంలో కుడి పార్శ్వం వైపు గల కవాటాలను ఏమంటాము? 1 అగ్రత్రయ కవాటం మరియు పుపుస ధమని కవాటం, 2 అగ్రద్వయ కవాటం మరియు మహాధమని కవాటం, 3 మిట్రల్ కవాటం మరియు పుపుస ధమని కవాటం, 4 త్రిపత్ర కవాటం మరియు మహాధమని కవాటం. మరి ఆన్సర్ చూసినట్లయితే అగ్రత్రయ కవాటం మరియు పుపుస ధమని కవాటం అని పిలుస్తారండి, కుడి పార్శ్వం వైపు గల కవాటాలని. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మన దేహంలో జారుడు కీలు, కదలని కీలు గల అవయవాలను గుర్తించండి. 1 అరచేయి, వెన్నెముక మరియు పై దవడ, 2 భుజము మరియు కింద దవడ, 3 భుజము మరియు మెడ, 4 మోకాలు మరియు మెడ. మరి జారుడు కీలు అరచేయి, వెన్నెముకల్లో ఉంటుంది, కదలని కీలు పై దవడలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ బిట్ అండి. 126వ బిట్టు. దోమలు ఈ క్రింది వ్యాధులకు వాహకాలు. 1 మెదడు వ్యాపు, డెంగ్యూ, పైలేరియా, 2 టైఫాయిడ్, పోలియో, పైలేరియా, 3 టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, 4 చికెన్ గున్యా, డీసెంట్రీ, కలరా. మరి ఆన్సర్ చూసినట్లయితే మెదడు వ్యాపి వ్యాధి, డెంగ్యూ, పైలేరియా ఈ 3 కూడా దోమల వల్ల వ్యాపించే వ్యాధులండి. మరి 127వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో కొవ్వులో కరిగే విటమిన్లను గుర్తించండి. 1 రెటినాల్, ఫిలోక్వినోన్, టోకోఫెరల్, 2 బయోటిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, నియాసిన్, 3 థయామిన్, రెటినాల్, పైరిడాక్సిన్, 4 టోకోఫెరల్, కాల్సిపెరాల్, పైరిడాక్సిన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే 1 రెటినాల్, ఫిలోక్వినోన్, టోకోఫెరల్. మరి కొవ్వులో కరిగే విటమిన్లు సింపుల్గా ADEK అంటామండి. నీటిలో కరిగే విటమిన్లు BC. ఇలాగా మనం గుర్తుంచుకుంటే దాని యొక్క నామాలను పట్టుకొని చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ 128వ బిట్ అండి. నీటి ద్వారా పరాగ సంపర్కం జరిపే మొక్కలు ఏమిటి? 1 బఠానీ మొక్కలు, వరి, 2 వాలిస్నేరియా హైడ్రిలా, 3 బిగ్నోనియా రఫ్లేషియా, 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే వాలిస్నేరియా హైడ్రిలా ఇవి నీటి ద్వారా పరాగ సంపర్కం జరిపే మొక్కలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విజయ్ కుమార్ ఈ ఆటకు సంబంధించిన వాడు. 1 క్రికెట్, 2 చదరంగం, 3 షూటింగ్, 4 బ్యాడ్మింటన్. మరి ఆన్సర్ మనకు బాగా తెలిసిందే, ఇది విజయ్ కుమార్ షూటింగ్కి చెందినవాడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గ్రీన్ హౌస్ వాయువులు ఏమిటి? 1 CO2, 2 హైడ్రోకార్బన్, 3 మీథేన్లు, 4 పైవన్నీ. మరి ఈ 3 కూడా చెందుతాయి కాబట్టి 4 పైవన్నీ అండి.
నెక్స్ట్ పెట్టండి, ఫ్యాన్ పరికరం యొక్క శక్తి రూపాంతరం ఏమిటి? 1 విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుతుంది. 2 యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. 3 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. 4 ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. మరి ఆన్సర్ చూసినట్లయితే విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి, నీలి తిమింగలం శాస్త్రీయ నామం ఏమిటి? 1 బెలనోప్టెరా మస్కులస్. 2 వరైజా సటైవా. 3 ఓఫియోఫిలి. 4 థెరోఫిలి. తిమింగలం యొక్క నీలి తిమింగలం యొక్క శాస్త్రీయ నామం బెలనోప్టెరా మస్కులస్ అండి. నీలి తిమింగలం యొక్క శాస్త్రీయ నామం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీరు లైక్ చేయండి దయచేసి ఈ వీడియోకి. మరి మీరు లైక్ చేసే ప్రతి లైక్కి నాకు ఎంతో ఉత్సాహం వస్తుంది, మరిన్ని వీడియోలు చేయగలను. ప్లీజ్. నెక్స్ట్ పెట్టండి, ప్రతాపరుద్ర యశోభూషణమును రచించిన వారు ఎవరు? ప్రతాపరుద్ర యశోభూషణమును రచించినది 1 విద్యానాథుడు. 2 వల్లభరాయుడు. 3 ఏకాంబ్రనాథ. 4 నన్నయ్య. మరి ఆన్సర్ చూసినట్లయితే విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణమును రచించింది విద్యానాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 134 బిట్, మహానవమి దెబ్బ అనే గొప్ప కట్టడం వీరి కాలం నాటిది 1 చోళరాజులు. 2 మౌర్య రాజులు. 3 మగధ రాజులు. 4 విజయనగర రాజులు. మరి ఆన్సర్ చూసినట్లయితే మహానవమి దెబ్బ చోళరాజులాంటి గొప్ప కట్టడం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, జలియన్ వాలాబాగ్లోని ప్రజలపై కాల్పులు జరిపించిన ఆంగ్లేయ అధికారి ఎవరు? 1 సర్ మైకల్ ఓ డెయర్. 2 ఇర్విన్. 3 వెల్లస్లీ. 4 సాండర్స్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఇర్విన్ అండి. ఇర్విన్. నెక్స్ట్ పెట్టండి, వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని మొదటిగా అంగీకరించినది ఎవరు? 1 మైసూర్ రాజు. 2 హైదరాబాద్ నిజాం. 3 కర్ణాటక నవాబు. 4 తంజావూరు రాజు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఈ వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిని హైదరాబాద్ నిజాం మొట్టమొదటిగా అంగీకరించారు. ఇందులో మరొక బిట్ ఉంది, సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? వెల్లస్లీ. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి, కృష్ణానది ఉపనది కానిది ఏది? 1 కోయన. 2 మూసి. 3 మున్నేరు. 4 వైతరణి. ఇక్కడ ఆన్సర్ 4 వైతరణి నది అండి. వైతరణి నది. నెక్స్ట్ బిట్ చూద్దామండి, రాజపుత్ర స్త్రీకి జన్మించిన మొఘలుల చక్రవర్తి ఎవరు? 1 షాజహాన్. 2 జహాంగీర్. 3 అక్బర్. 4 1 మరియు 2. మరి ఆన్సర్ చూసినట్లయితే షాజహాను జహాంగీర్ రాజపుత్ర స్త్రీకి జన్మించిన మొఘలు చక్రవర్తులండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 1000 స్తంభాల గుడి వీరి కాలం నాటి శివాలయము. 1 విజయనగర రాజులు. 2 కాకతీయులు. 3 మౌర్యులు. 4 పల్లవులు. మరి ఆన్సర్ చూసినట్లయితే కాకతీయుల కాలంలో 1000 స్తంభాల గుడి ఒక శివాలయం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, సోమనాథ్ దేవాలయాన్ని దోపిడీ చేసినది ఎవరు? 1 మహమ్మద్ గోరి. 2 మొహమ్మద్ బిన్ తుగ్లక్. 3 మొహమ్మద్ బిన్ కాసిం. 4 మొహమ్మద్ గజనీ. మరి ఆన్సర్ చూసినట్లయితే మొహమ్మద్ గజనీ అండి. సోమనాథ్ దేవాలయాన్ని దోపిడీ చేసింది మొహమ్మద్ గజనీ. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిలో లోహ ఖనిజం కానిది ఏమిటి? 1 ఇనుము బంగారం క్రోమైట్. 2 మాంగనీస్ బాక్సైట్ రాగి. 3 సున్నప్రాయి జిప్సం అభ్రము. 4 పైవన్నీ. మరి ఆన్సర్ చూసినట్లయితే సున్నప్రాయి జిప్సం అభ్రము ఇవి లోహ ఖనిజం కానిదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 142వ బిట్టు, అమెరికా నుండి యూరప్ ఆఫ్రికాలను వేరు చేస్తున్నది ఏమిటి? అమెరికా నుండి ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం ఏమిటి? 1 అట్లాంటిక్ మహాసముద్రం. 2 ఆర్కిటిక్ మహాసముద్రము.
3 హిందూ మహాసముద్రము, 4 పసిఫిక్ మహాసముద్రము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 అట్లాంటిక్ మహాసముద్రము అమెరికా నుండి యూరప్ని, ఆఫ్రికాలని వేరు చేస్తుందండి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అర్హత కానిది ఏమిటి? 1 భారతదేశ పౌరుడై ఉండాలి, 2 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 3 ఎలాంటి లాభదాయక పదవి కలిగి ఉండరాదు, 4 పైవన్నీ. ఆన్సర్ 21 సంవత్సరాలు కలిగి ఉండాలి అన్నది అర్హత కానిదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ ప్రక్రియలో ఎన్ని కృత్రిమ శ్వాసల్ని అందించాలి? ఆప్షన్ 1 2 2 3 3 4 4 8. ఎన్ని కృత్రిమ శ్వాసలు అందించాలి అంటే 2 కృత్రిమ శ్వాసల్ని అందించాలి సిపిఆర్ ప్రక్రియలో. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించని లక్ష్యము ఏది? 1 అనుకరణ, 2 సునిశ్చితత్వం, 3 స్వాభావీకరణం, 4 ప్రతిస్పందించడం. మరి ఆన్సర్ చూసినట్లయితే ప్రతిస్పందించడం అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది. 146వ బిట్ అండి. చట్టాలను గౌరవించడం, పన్నులను సకాలంలో చెల్లించడం, ఓర్పు మొదలగు భావనలను విద్యార్థులకు బోధించడం ద్వారా క్రింది విలువలను పెంపొందించవచ్చు. 1 వృత్తి విలువలు, 2 నైతిక విలువలు, 3 ఉపయోగితా విలువలు, 4 సౌందర్యాత్మక విలువలు. మరి చూసినట్లయితే ఆన్సర్ నైతిక విలువలను మనం పెంపొందించగలమండి. సకాలంలో పన్నులు చెల్లించడం, ఓర్పు మొదలైన భావాలను, చట్టాలను గౌరవించడం ఇవన్నీ కూడా నైతిక విలువల కిందకు వస్తాయి. నెక్స్ట్ పెట్టండి. ప్రాథమిక దశలో విద్యార్థికి సంబంధించినటువంటి సామాజిక, భౌతిక, జీవ సంబంధమైన పరిసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది ఎవరు? 1 కొఠారి కమిషన్, 2 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, 3 జాతీయ విద్యా విధానం 1986, 4 ఎన్సిఎఫ్ 2005. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 148వ బిట్టు. ప్రతిరోజు జరిగే బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఎంత మేరకు పాఠ్య విషయాలను నేర్చుకున్నారో తెలుసుకునేందుకు మాత్రమే ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనము. 1 రూపణ మూల్యాంకనము, 2 సమగ్ర మూల్యాంకనము, 3 సంకలన మూల్యాంకనము, 4 లోప నిర్ధారణ మూల్యాంకనము. మరి ఆన్సర్ చూసినట్లయితే సమగ్రమైనటువంటి మూల్యాంకనము. మరి లాస్ట్ బిట్ అండి. 149వ బిట్ అండి. విద్యార్థుల్లో తార్కిక చింతన, విమర్శనాత్మక పరిశీలన, సృజనాత్మక నైపుణ్యాలను కలుగజేసే విలువలు ఏమిటి? 1 భౌతిక విలువలు, 2 నైతిక విలువలు, 3 సౌందర్యాత్మక విలువలు, 4 సాంస్కృతిక విలువలు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ బౌద్ధిక విలువలు. తార్కిక చింతనను, విమర్శనాత్మక పరిశీలనను, సృజనాత్మక నైపుణ్యాలను కలిగించేసే విలువలు బౌద్ధిక విలువలు. మరి చివరిగా లాస్ట్ బిట్ అండి. పాఠ్య ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలు ఎంత మేరకు విజయవంతమయ్యాయో తెలుసుకోవడానికి ఉపయోగపడేది. 1 బ్లూ ప్రింట్, 2 మూల్యాంకనము, 3 నికష, 4 పరీక్ష. ఆన్సర్ చూస్తున్నట్లయితే ఆన్సర్ 2 మూల్యాంకనము. ఎంతవరకు విజయవంతం అయ్యాయి పాఠ్యాంశంలో నిర్దేశించిన లక్ష్యాలను తెలుసుకోవాలంటే మనం తప్పనిసరిగా మూల్యాంకనం అనేది చేయాలి. ఇంత మంచి బిట్లను మీకు అందిస్తున్న హరి స్టూడెంట్ కార్నర్. ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.